హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అని చూస్తున్నారండి, ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ఒక హోటల్ అండి, అంటే భోజనం చేయడానికి అయితే వెళ్ళామన్నమాట, మీల్స్ చేయడానికి. అక్కడైతే ఇది చేశారు, నాకు నచ్చింది. సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఏంటిదో కాదండి, తోటకూర పకోడీ అనమాట. పిల్లలది మనకి అంటే ఆకుకూరలు తినని పిల్లలకైతే ఇది చక్కగా చేసేస్తే చిటికలో తినేస్తారండి. అంత టేస్టీగా ఉందండి. మనం స్నాక్స్గా తినొచ్చు, లేదంటే పప్పుచారు పప్పు అలా నంచుకోవడానికి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి. అయితే ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి తోటకూర. దాంట్లో కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే ఒక కట్టేనండి, ఎక్కువ అయితే తీసుకోలేదు ఎందుకంటే ట్రైల్ వేస్తున్నాను కాబట్టి. సాల్టు, ఉప్పు, కారం అండి మనకి తగినంత సరిపడా తీసుకోవటమేనండి. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా అంటే కొద్దిగా గరం మసాలా వేసుకొని, ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి కూడా కొంచెమేనండి, అది వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసానండి నేను, ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోవచ్చు. 1 స్పూను బియ్యపిండి, 1 స్పూను శనగపిండి అండి. ఇదైతే క్వాంటిటీ కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం అండి, బాగానే ఉంటుంది. మనకి ఈ తోటకూర వాటర్ ఉంటుంది కదండి, మనం కట్ చేసి కడిగేసాం కదా, ఆ కొద్దిగా వాటర్ అయితే ఎంతైనా ఉంటుంది, ఎంత తీసేసినా ఆ వాటరే సరిపోతుందండి కలుపుకోవడానికి. లేదు అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా కలిపేసుకొని మనం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టేసుకోవటమేనండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడీ టైప్లో మనం తోటకూరని వేసేయటమేనండి. ఈ తోటకూరతో ట్రై చేయొచ్చండి, చుక్కకూర, పాలకూర, ఇంకా మన ఇష్టం అనమాట. పిల్లలు కొంచెం స్నాక్స్ అన్నప్పుడు ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే చక్కగా ఫేవరెట్ అయిపోయింది అనమాట నాకైతే. ఎప్పుడు తోటకూర పులుసు కూర, తోటకూర ఫ్రై కాకుండా ఇలా కూడా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట. చూసారా అండి, చాలా క్రంచీగా వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. తోటకూర పకోడీ ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.